అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. చాతుర్మాస్య వ్రత దీక్ష అంటే ఏంటి? ఎవరైనా చేయొచ్చా? గృహస్థు కూడా చేయొచ్చా? చేయొచ్చా? ఎలా చేయాలి? ఎప్పుడు ఆరంభించాలి? అర్ధచాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటి? చాతుర్మాస్య దీక్షను సామాన్యంగా మఠాధికారులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళే చేస్తారనుకుంటారే. ఎవరైనా చేయవచ్చా? ఎలా చేయాలో నేను మీ కాకునూరి. ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి మొదలుగా ప్రారంభమై కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి వరకు ఉండేటటువంటి కాలానికే చాతుర్మాస్య కాలం అని పేరు. ఇది 4 నెలలు. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు శాకమేధము అనేటటువంటి యజ్ఞము చేసి ప్రాచీన కాలంలో గృహస్థులు ఈ చాతుర్మాస్య వ్రత దీక్షను స్వీకరించేటటువంటి వారు. ఆనాటి కాలంలో సమాజం 4 విధాలుగా వర్గీకరణ పొంది ఉండేది. బ్రహ్మచర్యము, గార్హస్థము, వానప్రస్థము, సన్యాసము. ఈ 4 ఆశ్రమాలలో బ్రహ్మచర్యము, గార్హస్థము, సన్యాసము అనే 3 రెండవది అయినటువంటి గృహస్థ ధర్మం మీదే ఆధారపడి ఉండడంతో అన్నింటిలోకెల్లా కూడా ఉత్తమోత్తమైన ధర్మము గృహస్థ ధర్మము. గృహస్థుకు మాత్రమే అగ్నిహోత్రాన్ని వినియోగించి ఆహారాన్ని సిద్ధం చేసేటటువంటి హక్కు ఉన్నది. ఇతరులెవరూ వంట చేసుకోరాదు. అతడు చేస్తే అందిస్తే భిక్షగా స్వీకరించి ఆహారాన్ని తిని ధర్మ ప్రచారం చెయ్యాలి. ఆషాఢమాసం ఏకాదశితో వర్షాకాలం ప్రారంభమవుతుంది కనుక శాకమేధము అన్న పేరిట ఆకుకూరలను, బెల్లమును, తేనెను దేవతలకు అర్పించి అనంతరం పీఠాధిపతులు సంచారం చేసేటటువంటి పద్ధతిలో ఉండేటటువంటి వారు పీఠాధిపతులు. ఒకచోట ఎప్పుడూ ఉండకూడదు. పీఠాధిపతులు అలా స్థిరంగా ఎప్పుడూ ఎక్కడా ఉండకూడదు. సంప్రదాయాన్ని అనుసరించి ఈ ఆశ్రమ ధర్మం 4వది అయిన తురీయాశ్రమ ధర్మం 4 విధాలు. పటీచకుడు, కుటీచకుడు, హంస, పరమహంస. ఆవు పాలు పితికేంతసేపు కూడా ఎక్కడా ఉండనటువంటి వాడు శుక మహర్షి, గొప్ప సన్యాసి. అలా వర్షాకాలం కనుక వారు సంచారం చేయడానికి వీలు లేదు కనుక ఒకచోట ఎక్కడో ఏర్పాటు చేసుకుని సన్యాస దీక్షతో కూడా చాతుర్మాస్య వ్రత దీక్ష పాటిస్తూ అనేక పదార్థాలు తినకుండా, నూనెతో చేసినవి తినకూడదు, భూమి లోపల పండేవి తినకూడదు, ఆకుకూరలు తినకూడదు, అనేక నియమాలతో శరీరము, శిరస్సు, తైలమును అలంకరించుకొనకూడదు, అలదకూడదు, మౌనవ్రతం పాటించాలి, ఏకభుక్తం అధశయనం, సప్తర్షి కృష్ణ చాంద్రాయణ వ్రతం, ఒకరోజు తినాలి, ఒకరోజు తినకూడదు. ఇలాంటి నియమాలతో కూడుకున్న ఈ చాతుర్మాస్య వ్రత దీక్షలో గృహస్థు అర్ధమాస దీక్ష 2 నెలల దీక్ష పాటించాలి. ఆషాఢశుద్ధ ఏకాదశి మొదలుగా శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు 1 నెల మొదటి మెట్టు ఆకుకూరలు తినకూడదు. శ్రావణ శుద్ధ ఏకాదశి మొదలుగా భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు 2వ మెట్టు, 2వ అడుగు. ఈ కాలంలో పెరుగుతో చేసిన పదార్థం స్వీకరించకూడదు. శ్రావణ శుద్ధ ఏకాదశి మొదలుగా భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు ఈ 2వ మెట్టు కాగా, కొందరు మార్గాంతరంలో ఈ 2వ మెట్టులో పాలతో చేసిన పదార్థాలు స్వీకరించరు. అలాంటి పక్షంలో 3వ మెట్టుగా భాద్రపద శుద్ధ ఏకాదశి మొదలుగా ఆశ్వీజ శుద్ధ ఏకాదశి వరకు ఇది 3వ మెట్టు. ఇందులో పెరుగుతో చేసే పదార్థం స్వీకరించకూడదు. పాలు, పెరుగు ఈ రెండింటిని వినియోగించడంలో ముందు వెనుక పాఠాంతరాలు, పద్ధతుల్లో వ్యత్క్రమాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఎలా చూచినా ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా శ్రావణ శుద్ధ ఏకాదశి మొదటి మెట్టు ఆకుకూరలు తినకూడదు. శ్రావణ శుద్ధ ఏకాదశి మొదలుగా భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు 2వ మెట్టు పాలతో చేసిన పదార్థం స్వీకరించకూడదు. భాద్రపద శుద్ధ ఏకాదశి మొదలుగా ఆశ్వీజ శుద్ధ ఏకాదశి వరకు 3వ మెట్టు పెరుగుతో చేసిన పదార్థం తినకూడదు. కాగా ఆశ్వీజ శుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి 4వ మెట్టు. ఈ 4వ అడుగులో పప్పు ధాన్యాలు ఆహారంగా స్వీకరించకూడదు. ఇది చాతుర్మాస్య వ్రత దీక్షకు సంబంధించినటువంటి ఆహారపూర్వకమైన నియమం. ఈ నియమంలో కలవారు పాదరక్షలు వేసుకోకూడదు. ఎల్లప్పుడూ వస్త్రం, కండువా ధరించి ఉండాలి. 2 వస్త్రములు ధరించాలి. ఒకటి కట్టుకునేది, మరి ఒకటి భుజం మీద వేసుకునేది.
సూర్యాస్తమయం కాకంటే పూర్వమే భోజనం పూర్తి చేయాలి, అస్తమయం అయిన తర్వాత భోజనం చేయకూడదు. ఇలాంటి నియమాలతో చాతుర్మాస్య వ్రత దీక్ష తెలుసుకున్నాం కనుక యథాశక్తి పాటించే ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అహంకారం పెరుగుతుంది ఆహారం తింటే. తెలుసుకున్నాం, పాటిద్దాం. నేను మీ కాకునూరి. శ్రీరామ జయం.